ఈయన పులివెందుల ఎమ్మెల్యేని అక్కడి నుంచి మొదలండి. ఒక భరించలేని లేదా ఒక అసహనం వల్ల ఉపయోగం ఏముందండి? నేను అనుకోవటం ఉత్తరాంధ్ర మరొకసారి విశాఖ ఆ ప్రాంతం మరొకసారి రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానం ఆక్రమించబోతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప్పాడకి వచ్చిన ఈ బెల్ట్ అదే. అవును. కాబట్టి మళ్ళీ గోదావరి టు విశాఖ బెల్ట్. సో ఇద్దరు యువ నాయకులు న్యాచురల్గా రాష్ట్ర రాజకీయాలను ఇద్దరు, అది యాదృచ్ఛికం కాదు, ఇద్దరు ఒకటే రోజు పోతున్న పరిస్థితి కూడా. అంటే అఫ్కోర్స్ పవన్ది ఎప్పటి నుంచో జరుగుతుంది అన్నప్పటికీ డేట్ అట్లా జరిగింది. చూడాలి, ప్రశాంతంగా ముగియాలని నేనైతే కోరుకుంటాను. అలాగే పోలీసులు కూడా సంయమనం పాటించాలి. వైసీపీ కార్యకర్తలు ఏ విధంగా అయితే సంయమనం పాటించాలి, ప్రశాంతంగా ఉండాలన్నారో పోలీసులు సంయమనం పాటించాల్సిన బాధ్యత మిగతా వాళ్ళకంటే వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏం జరిగినా వాళ్ళ మీదకి బ్లేమ్, నింద పడకూడదు కాబట్టి. రెండవది, గత ప్రభుత్వంలో పోలీసులు వ్యవహరించిన తీరు మీద చాలా ఫిర్యాదులు చేశారు కదా. నిన్న కూడా సంజయ్ అని ఆయనకు రిమాండ్ పొడిగించారు. ఆ పరిస్థితి ఇప్పుడున్న పోలీసులు తెచ్చుకోకుండా ఉండడం చాలా మంచిది. ఓకే, మెడికల్ కాలేజీకి వెళ్తారు, మాట్లాడతారు, చూస్తారు, ఏముంది దానికి. గోడలు వేసారు ఒక పత్రికలో అయితే, గోడలు వేసి చూడండి ఇది కాలేజీ అని. గోడలు ఉంటాయి, ఇప్పుడు అన్నీ ఒక రోజులో కట్టలేమని మనమే చెప్తుంటాం కదా, ఎవరికైనా వర్తిస్తుంది కదా. అది రాజకీయ వైరం వేరండి, దైనందిన రాజకీయం వేరండి. ఈ విషయాన్ని అయితే కూటమి కూడా గుర్తుపెట్టుకోవాలి.